కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో తెలంగాణకు కేటాయించే నిధులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అందుకు అనుగుణంగానే రైతు భరోసా అమలుపై విధి విధానాలను రూపకల్పన చేస్తామని చెప్పారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో భాగంగా బట్టి నేతృత్వంలోని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రైతు కార్యశాల నిర్వహించింది. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను విడతల వారీగా పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు బీమా పథకం కొనసాగుతోందని, అందులో అనుమానపడాల్సిన అవసరం లేదన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకున్నట్లుగా కాకుండా అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ నిజాం కాలంలో వరంగల్లో ఓ అధికారి 16,000 ఎకరాల ప్రభుత్వ భూమిని తన పేరిట పట్టా చేసుకున్నారని తెలిపారు. ఆ భూమి కోసం ఇప్పుడు ఆయన వారసులు రావడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఓ పక్క నాడు ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నారని, మరో పక్క దానికి రైతు బంధు డబ్బులు కూడా పడ్డాయని తెలిపారు. ఇలాంటి వారికి ప్రభుత్వ పథకాలు అందితే పేద ధనిక తారతమ్యం పెరుగుతుందన్నారు. ఇలాంటి వాటిని బయటకు తీస్తేనే అసలైన పేదలు, సామాన్యులు, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతాయని సీతక్క తెలిపారు.